నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురూజీ, మనకి ద్వాదశ రాశులు, మనం షష్టగ్రహ కూటమి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కన్య రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉండబోతుంది? కన్యా రాశి మీద షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది బాగానే ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 7.5 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 2.5 సంవత్సరాలుగా ఏంటివి అనుకుంటున్నారేమో. ఈ శనిగ్రహ ప్రభావితం వల్ల, ఈ బుధగ్రహ ప్రభావితం వల్ల, రాహుగ్రత ప్రభావితం వల్ల, రాహువు, కేతువు, బుధుడు, శని ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటెమ్మటి ఒకటి కన్యా రాశి వారి మీద అశుభ దృష్టి చూపిస్తుంది. ఓహ్! అంటే శుభ దృష్టి చూపించేటువంటి గ్రహం తక్కువ పర్సంటేజ్ ఉండి, అశుభ దృష్టి చూపించేటువంటి గ్రహం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. పర్సంటేజ్ అంటే ఒక్కో గ్రహానికి 360 డిగ్రీలు ఉంటాయి. అది స్థాన మార్పిడి వల్ల దాని డిగ్రీస్ తగ్గుతూ వెతుకుతూ ఉంటాయి అన్నమాట. అలానే ఈ గ్రహ కూటమి వలన కన్యా రాశి వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ఎక్కువ ఆస్కారాలు కనబడుతున్నాయి. అంటే ఈ షష్టగ్రహ కూటమికి మునుపట 6 మాసాల ముందు నుంచే కన్యా రాశి వారి మీద కొన్ని గ్రహాల అశుభ దృష్టి బాగుండడం వల్ల కొంతమేర బాగుందని చెప్పొచ్చు. 30 సంవత్సరాలు దాటిన వారికి, 40 సంవత్సరాలు దాటిన వారికి కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి ఆస్కారం, అదృష్టం కూడా ఉంటుంది. అలానే ఈ షష్టగ్రహ కూటమి నుంచి ఇంకొంచెం అదృష్టం ఉండేలా కనపడుతుంది. అయితే వీరికి దురదృష్టం ఏందో ముందు చెప్పుకుందాం. వీరికి షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచరించడంతో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల కన్యా రాశి వారికి దురదృష్టం ఏంటంటే, ఇంట్లో కన్యా రాశి వారి యొక్క ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్య సమస్యలు ఉండడం, వారు కర్కాటక రాశి కానీ, వారు కుంభరాశి కానీ అంటే పెద్దవారు, అలానే ధనుసు రాశి, మకర రాశి వారు ఎవరైనా పెద్దవారు ఉంటే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. అంటే ఇప్పుడు కన్యా రాశి వారి ఇంట్లో కనుక అలాంటి వారు ఉంటే కన్యా రాశి వాళ్ళని బయటకు దొబ్బేయాలి అని అర్థం. బయట ఉండడం వలన మంచి జరుగుతుంది అని. అలా చేయకూడదు. అలా చేయకుండా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. మనం చెప్పాం కదా కన్యా రాశి వాళ్ళు ఉన్నారు, ఎవరు వెతికిదేసి వాళ్ళని బయటకు పంపించేస్తారన్నమాట. మీరు వద్దురా బాబు వెళ్ళిపోండి అని. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది అంటారు కదా, అందుకోసం. అలా కాకుండా వీరికి కొంతమేర పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అందుకని మనం ఏంటంటే ఏ రాశి వారికి ఏంటి అనేది చెప్పకుండా కట్టే, కొట్టే, తెచ్చే అని చెప్తాం అనమాట. ఇలాగా వివరించి చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళని ఎడంగా పెట్టడం, వాళ్ళని అంటురాని వాళ్ళని చేయడం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ కన్యా రాశి వారికి ఆర్థిక స్థితిగతులు కొంతమేర బాగున్నాయి అని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా కన్యా రాశి వారికి ఎక్కడో దగ్గర సహాయం కావాల్సిందే ఖచ్చితంగా. వీరి దగ్గర నుంచి సలహాలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. కన్యా రాశి వారు సలహాలు ఇచ్చినా చాలా అదృష్టంగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి, కానీ వారికి వారిగా సంపాదించుకోలేరు, వారికి వారిగా నిలబడలేరు. ఎందుకంటే వీరికి ఒక సహాయం అనేది ఉంటే ఖచ్చితంగా వీరు ఒక స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అయితే ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి కన్యా రాశి వారికి వచ్చేటువంటి అదృష్టం ఏంటంటే, అనుకోని అదృష్టం, అనుకోని పదవులు, అనుకోని విదేశీయానం, అనుకోని తీర్థయాత్రలు, అనుకోని గురుస్థానం, అనుకోని ట్రస్టులు ఏర్పరచుకోవడం, అనుకోని దేవస్థానాలు నిర్మించడం, అనుకోని ఇండస్ట్రీలు పెట్టడం, ఏదైనా అనుకోకుండానే జరుగుతాయి అన్ని. ఎవరో ఎక్కడో బిజినెస్ చేసి వదిలేస్తారు లాస్ అయ్యి. అలాంటి వాటిని వీళ్ళు క్యాచప్ చేస్తే వీరు మంచి లాభస్థాయికి వెళ్ళేదాకా ఉంది. ఇది ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఎవరో చేసి లాస్ అయినటువంటి బిజినెస్లు వీళ్ళు టేకప్ చేయాలి. వీళ్ళు తీసుకుంటే వీరికి ఆ సెకండ్ వైపు ఉన్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వీరికి అనుకూలంగా ఉంటాయి. ఎవరో తీసి వదిలేసినటువంటి కార్లు వీరు కొనడం ద్వారా వీరికి కలిసి వస్తుంది. సెకండ్ సేల్లో వచ్చినటువంటి హౌస్లు వీరు కొనడం ద్వారా వీరికి మంచి కలిసి వస్తుంది. అలా అని చెప్పి పెళ్లి విషయంలో సెకండ్ మ్యారేజ్ కాదు, పెళ్లి విషయంలో ఫస్ట్ మ్యారేజే ఉంటుంది. అయితే ఆగస్టు తర్వాత వీరికి పెళ్లి యోగం అనేది ఉన్నది. పెళ్లి కాని వారికి, మొదటి పెళ్లి కాని వారికి పెళ్లి యోగం అయితే ఖచ్చితంగా ఆగస్టు తర్వాత కన్యా రాశి వారికి పెళ్లి అనేది అవుతుంది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గానే అవుతుంది. అది రెండో పెళ్లి కాదు. బిజినెస్ లోను ఏదైనా కొనడంలోను రెండో అన్నారు కదండి, పెళ్లి కూడా అలానే అనుకోవచ్చు. కానీ అలా కాదు, పెళ్లి అయితే మొదటి పెళ్లి అవుతుంది. కానీ అబ్బాయిలకైతే కన్యా రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైనా ఉంటే వారికి ఆగస్టు మాసం 2025 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా పెళ్లిలో ఎలా ఉంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల. అలానే కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు ఎవరైతే ఉన్నారో వారికి నవంబర్ మాసం తర్వాత ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యేలా ఉంది. కాబట్టి వారి యొక్క అమ్మగారి తరపున వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి కుదిరేలా ఉన్నాయి. కాబట్టి ఆ మార ప్రయత్నం చేయాలి.
ఈ కన్యా రాశి వారికి నరదిష్టి నరప్రభావం కూడా ఎక్కువ కనబడతా ఉంది. శత్రు కూడా ఎక్కువగా ఉన్నారు. వీరి పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు. ఎలా అంటే మనకి బాహుబలి మూవీ తీసుకుంటే ఆ హీరోని కట్టప్ప పొడుస్తారు కదా, అలానే కన్యా రాశి వారికి వారి పక్కనే ఉన్న వారే శత్రువులు, బయట వారు ఎవరో కాదు, వారితో ఉన్నటువంటి వారే శత్రువులు. కాబట్టి వీరికంటూ ఒక పేజ్, వీరికంటూ ఒక వినాదం పెట్టుకొని ఎవరి సలహాలు తీసుకోకుండా వీరికి వీరిగా ముందడుగు వేయడం ద్వారా ఇంకొక 10 మందికి ఉపాధి ఇచ్చేలా ఉంటారు. కాబట్టి అన్ని రంగాలు, మనం అనుకున్నటువంటి అన్ని రంగాలు కూడా ఇంకా వీరికి కలిసి రావాలి. ఆర్థిక స్థితిగతులు, విదేశీయానం, అలానే జాబుల వెసులుబాట్లు అన్ని రకాలుగా బాగుండాలి. 10 మందికి సలహాదారుడుగా ఉండాలి. అన్ని రకాలు బాగుండాలంటే కొంతమేర వీరికి గ్రహాల రీత్యా వెసులుబాటు కలగాలి అనుకుంటే కనుక ఈ షష్టగ్రహ కూటమిలో అన్ని గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఆ కుజగ్రహం కావచ్చు, రాహువు కేతువులు అయితే కొంతమేర అశుభ దృష్టి ఉంది కాబట్టి అవి కూడా తొలగిపోయేదానికి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి. పరిహార నిమిత్తం మర్చిపోయి ఇంకొకటి, కన్యా రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్, వీరికి సంవత్సరం మొత్తం కూడా కలిసి రావాలి. ఈ షష్టగ్రహ కూటమి కూడా వీరికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు గ్రహాలన్నీ కూడా వీరికి నలుపు, బ్లూ కలర్, అలానే వీరికి నలుపు, బ్లూ కలర్, వైట్, అలానే ఆరెంజ్ కలర్ వీరికి సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడతాయి. కావున ఈ కలర్స్ వీరు ఏదైనా మంచి పని కోసం, ఏదైనా ఆర్థిక పరమైనటువంటి విషయాల కోసం, జాబులో ఏదైనా ప్రమోషన్స్ కోసం, ఏదైనా బిజినెస్ విషయాలు మాట్లాడడానికి వెళ్ళడం కోసం ఈ కలర్స్ ధరించి వెళ్ళడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్, తిథులు 8, 17, 26 ఈ తిథులు వీరికి బాగా కలిసి వస్తాయి. మరొకటి ఏంటంటే వీరికి 4 నెంబర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. 4 అంటే 13 మళ్ళీ 22 అనుకుంటారేమో, ఓన్లీ 4 అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. ఏ మాసంలో సరే ఈ తిథులు కానివ్వండి, ఈ నెంబర్ వచ్చేలా కానివ్వండి వీరికి బాగా కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రయత్నం చేయొచ్చు. ఈ షష్టగ్రహ కూటమి కూడా వీరికి అనుకూలంగా మారుతుంది. గ్రహాలన్నీ కూడా వీరు చేయవలసినటువంటి పరిహారం, కందులు కిలోంపావు, అలానే పచ్చ పెసలు కిలోంపావు, బఠానీలు కిలోంపావు. బఠానీ అంటే మనకి అక్కడక్కడ పానీపూరి బళ్ళల్లో ఉంటాయి బఠానీస్ అని, ఆ వైట్ కానీ బ్రౌన్ కానీ బఠానీస్ 1 కిలోంపావు. ఈ 3 కూడా వీరు పౌడర్ చేసి ఆ పౌడర్కి తగ్గట్టుగా నీరు పోసేసి నవగ్రహాలకి అభిషేకం చేయటం, లేదా కుమారస్వామికి అభిషేకం చేయటం, లేదా అక్కడ ఉన్నటువంటి వినాయక స్వామి వారికి అయినా సరే వీరు అభిషేకం చేయొచ్చు. లేదా రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో పోయొచ్చు. లేదంటే వారికి దానిమ్మ చెట్టు దగ్గర కూడా మొదట్లో పోసేదానికి ఉన్నది కాబట్టి పోయొచ్చు. ఇది వీరు గురువారం కానీ శనివారం కానీ చేస్తే మంచిది. మాసంలో ఒకసారి చేస్తే కూడా మరీ మంచిది. వీరు అమావాస్య పౌర్ణమికైనా చేయొచ్చు. అలానే ఆకుకూరలు ఆవుకు తినిపించడం ద్వారా కన్యా రాశి వారికి మరింత అదృష్టం వచ్చేలాగా కనబడుతుంది. వీరు శివాలయంలో ఏదైనా సోమవారం కానీ గురువారం కానీ అభిషేకం చేస్తే కూడా వీరికి మంచి అవకాశాలు కనపడతాయి. ఆ నరదిష్టి నరప్రభావం కూడా వీరికి పోతుంది. ఇది ప్రతి మాసంలో కూడా వీరు చేయొచ్చు. ఏదైనా ఒక బుధవారం రోజున విష్ణు ఆలయంలో పులిహోర నైవేద్యంగా సమర్పించినా కూడా వీరికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ షష్టగ్రహ కూటమి నుంచి ఏర్పడేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకొని కన్యా రాశి వారికి కూడా బాగుంటుంది. కాబట్టి ముందడుగు వేస్తే అన్ని రకాలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు కన్యా రాశి వారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.